మీరు కూడా యేసు ప్రభువును నమ్ముకోండి. మన రాజధాని డబ్బులు లేకపోయినా తప్పకుండా జయప్రదమవుతుందని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ నమ్మకమే నాది. అందుకనే మీరు చూస్తే ఒక్క పైసా లేకుండా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. భూమి కూడా లేని సందర్భం. నేను ఒక పిలిపించాను. 35,000 ఎకరాల భూమి ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా 40,000 కోట్ల రూపాయలు చేసే విలువ చేసే భూమిని ఉదారంగా ల్యాండ్ పోలింగ్ లో రైతులిచ్చారంటే ఇది యేసు ప్రభువు చూపించిన స్ఫూర్తి అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 సంఘటనలు కాదు. అదే మరిగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వారిని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సమాజంలో అందరికంటే సేవాభావం ఎక్కువ కలిగిన వ్యక్తులు ఈ క్రిస్టియన్ సోదరి సోదరమండలు. దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సేవకు మారు పేరు ఈ క్రిస్టియన్ మిషనరీస్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏసీ కాలేజీలో చదువుకున్నారంటే ఆ రోజు ఆ కాలేజీ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా చదువుకుని ఒక మహానాయకుడే కాకుండా